నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అక్షర యోధుడు, మీడియా మొఘల్, పత్రికా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు. తెలుగు పత్రికా ప్రపంచంలో సాటి లేని సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా దేశమంతటా వివిధ భాషల్లో ఈటీవీ నెట్వర్క్ ను విస్తరించిన మహాఘనుడు. సామాన్యుడిగా జీవితాన్ని స్టార్ట్ చేసిన రామోజీ గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగి తన తలరాతను తానే మార్చుకున్నారు. ప్రియ పచ్చళ్లను ప్రపంచమంతా విస్తరించిన పారిశ్రామికవేత్తగా, ఈనాడు ఈటీవీతో మీడియా మొఘల్గా, మార్గదర్శి చిట్ ఫండ్స్, కళాంజలి, డాల్ఫిన్ హోటల్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషోదయ ఫిల్మ్స్తో వ్యాపారవేత్తగా రామోజీరావు ప్రస్థానం అద్వితీయం. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించిన ఘనత రామోజీదే. 2016లో భారతదేశపు 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కించుకున్న రామోజీరావు కుటుంబం, విద్యాభ్యాసం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామరు మండలంలోని పెరిసేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిసేపల్లి నుంచి పెద్దపారుపూడికి వలస వచ్చారు. రామోజీరావు తాతయ్య మరణించిన 13 రోజులకు రామోజీరావు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్యగా పేరు పెట్టారు. రామోజీరావుకు 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. రామోజీరావు కుటుంబం శ్రీ వైష్ణవం, సాదాసీదా మధ్యతరగతి కుటుంబం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికి భక్తి, శుచి అలవడింది. లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీ అంటే చాలా గారాభం. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంట పనుల్లో సహాయం చేసే అలవాటు ఉండేది. ఇక రామయ్య పేరు నచ్చకపోవడంతో ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడే రామోజీరావు అనే పేరును తనకు తానే పెట్టుకున్నారు. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరి అప్పట్లో ఉన్న 6వ ఫారం 1957లో పూర్తి చేశారు. తర్వాత గుడివాడ కళాశాలలో ఇంటర్, బిఎస్సి చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల 2వ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక రమాదేవిగా మార్చుకుంది.